దేశ ప్రజలు పన్నులతో కట్టినటువంటి డబ్బులతో కాశ్మీర్ని పోషించారు సుదీర్ఘకాలం పాటు. ఎందుకంటే అది ఈ దేశంలో అంతర్భాగం అన్నటువంటి భావనతో. ఆ డబ్బులు తింటూ తను, తన తండ్రి, తన తాత అందరూ బతికేశారు ముఫ్తీ సంబంధించినటువంటిది. కానీ ఇప్పటికీ ఈ దేశం మీద ప్రేమ ఉండదు. పోనీ పాకిస్తాన్ వెళ్ళి బతకచ్చు కదా, ఉండదు. ఇక్కడే బతకాలి. ఆ పాకిస్తాన్ కోసం పబ్లిక్గా రాజకీయ వ్యభిచారం చేయాలి. తాజాగా ఈ కాశ్మీర్లో పర్యటిస్తోంది ముఫ్తీ గారు. పర్యటించి సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని శాంతి కావాలి, శాంతి కావాలంటోంది. శాంతి అశాంతి అన్నటువంటిది పాకిస్తాన్ని కదా అడగాల్సింది. ఈమెను నడిపించేది వాళ్లే కదా, ఈమె నడుస్తోంది వాళ్ళ కోసమే కదా. ఇప్పుడు అశాంతి రేకెత్తించింది ఎవరు? కాశ్మీర్లో కల్లోలం సృష్టించింది ఎవరు? అదే సందర్భంలో దానికి సమాధానం ఉగ్ర శిబిరాల మీద దాడి చేస్తే సాధారణ ప్రజల ప్రాణాలు తీసింది ఎవరు? అలాంటి నీచుల్ని గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడనటువంటి కుసంస్కారవంతురాలు మరొకసారి తన నీచ బుద్ధిని బయటపెట్టుకుంది.